కాలేదా అనిపిస్తుంది నాకు. ఆయన పూసుకునే గోపరస తైలం, నిమ్మగడ్డి, లవంగ పొట్టు, ఈ పరిమళ వాసనలు అసలు సామాన్యుడు జీవితం కూడా ఎందుకు పనిచేయదు ఆ వాసనలు కొనడానికి. సువాసనలు. ఆయన చక్కని మాట, నేను నరుడును గాను, నేను పురుగుని అన్నాడు. ఇది రాజు చెప్పే మాటేనా? అవును, మరి రాజే చెప్తున్నాడు. రాజు ఎందుకు చెప్తున్నాడు? షడ్రసోపేతమైన ఖరీదైన అనుభవాలు, భవంతులు, చక్కని తివాచి మీద నడిచేటువంటి నడకలు, ఆయన వస్త్రపు చెంగు, భుజికీర్తి అంటారు దాన్ని. ఆ వస్త్రపు చెంగు పట్టుకునే వాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన వెళుతున్నప్పుడు వెనక ఆ వస్త్రపు చెంగు పట్టుకుంటారు. బా, నిజంగా ఆ అనుభవాన్ని కానీ జ్ఞాపకం చేసుకుంటుంటే, ఆయన అన్నది ఆయనేనా? ఆయనే మరి అన్నది, నేను నరుడును కాను. నరుడు అని ఎందుకు అన్నాడంటే, దాన్ని గమనించాలి. నరుడికి వేషధారణ ఎక్కువ, హెచ్చింపు ఎక్కువ. తెలంగాణలో ఏతులు అంటారు. ఏతులు హెచ్చులు. జేబులో 100 ఉంటే 1000 రూపాయలు టెంపర్ చేస్తారు మనోళ్ళు. అంటే మనిషి జాతి మానవులు కొంచెం హైపైగా నడుస్తారు, గొప్పలకి దిగిపోరు. తర్వాత హెచ్చించుకోవడానికి ఏమాత్రమో దిగిపోరు. అట్లాంటి అనుభవంలో ఉన్నటువంటి నరుడు నేను అట్లాంటివాడిని గాను, హెచ్చించుకునేవాడిని గాను, లేకపోతే పొగిడించుకునేవాడిని గాను. నేను నరుడికి అసలు గాను. ఎందుకంటే నన్ను దేవుడు సిద్ధపరిచిన నేను ఒక సాధనం. నేను ఆయనకి ప్రియమైన వాణ్ణి, లేక ఆయనకి ఇష్టానుసారుడైన వాణ్ణి. నన్ను దేవుడు పిలిచినప్పటి నుంచి నేను ఇదిగో ఎన్గేదు వనములో ఇది బెత్లెహేము పురములో, ఆయన ఆ లంక భూముల్లో ఎన్గేదు వనములో, లేకపోతే ఆ పరిసరాల్లో ఈ మేకల మందను, గొర్రెల మందను మేపుతున్నప్పుడు ఆయన నన్ను అభిషేకించాడు. ప్రవక్త చేత అభిషేకించి ఆ పల్లెటూరుని తీసుకొచ్చి యెరూషలేము సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. ఈ కూర్చుండబెట్టిన ఆయన ఘనతను నేను మరువలేను, ఆయన గొప్పతనాన్ని నేను చెప్పకుండా ఉండలేను. అందుకని నేను ఒకవేళ రాజు స్థితిలో ఉన్నా, గొప్ప అనుభవాలు నాకున్నా, నా చుట్టూ యోధులు, యుద్ధశూరులు ఉన్నా, అశ్వదళము, అట్లాగే ఏనుగు దళం, అట్లాగే కత్తి తిప్పేటోళ్ళు, కర్రలు తిప్పేటోళ్ళు, ఒడిసెల వేసేటోళ్ళు, అట్లాగే తిరగట్రాయలు విసిరేటోళ్ళు, అవన్నీ యుద్ధాయుధాలు అప్పుడు కాలంలో. ఇన్ని ఉన్నా నేను మాత్రం నరుని గాను. ఎందుకంటే నేను పురుగుని దేవా, నేను పురుగునయ్యా అంటాడు. ఒప్పుకోవాల్సిందే. నేను నరుడును కాను, పురుగుని. బైబిల్లోని మీ అందరూ కూడాను ఆ మాట ఒక్కసారి అండర్లైన్ చేసుకోండి. నేను నరుడును కాను. నాకు బిల్డింగ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, లేకపోతే పనివాళ్ళు ఉన్నారు, దాసదాసీలు ఉన్నారు, ఎన్నో సదుపాయాలు ఉన్నాయి. కానీ నేను నరుడును గాను. ఎందుకంటే అంతరంగికంగా, లేకపోతే దైవికంగా, లేక మానసికంగా దేవునిలో ఉన్న నేను పురుగుతో సమానం. నేను పురుగుని. దేవా, యేసయ్యా, నా దేవా, నా ప్రభువా, నేను పురుగునయ్యా. నేను నరుడును కాను, పురుగును. ఒకటి చేస్తే 4 చెప్పే రోజులు ఈ రోజులు. ఏదైనా ఒక మంచి చేస్తే 4 చెప్తాం, దానికి 2, 3 యాడ్ చేసి అది అట్లా ఇది ఇట్లా అని అనుకునే రోజుల్లో ఉన్నాం మనం. పైగా అంచుకాలం కదా, కొంచెం ఆర్భాటాలు ఉంటాయి, తర్వాత హెచ్చించుకోవటం ఉంటుంది. దేవుని కంటే సుఖానుభవాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు. అంచె దినాలలో అపాయకరమైన కాలాలు వస్తాయి అని ప్రభు చెప్పాడు. అది తిమోతి పత్రికలో ఉంటుంది, తీనక్కర్లేదు. కానీ ఇవన్నీ మనం గమనించినప్పుడు ఈ మాటని ఎందుకు అన్నాడు అని దాని మీద ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడినట్లయితే మనం కూడా అర్థమవుతుంది. నేను పురుగును అన్నాడు. పురుగు అనేది ఒకసారి మీరు గమనించాలి, బాగా గ్రహించాలి, మనసు పెట్టాలి. దేవుడు సృష్టిని నిర్మించేటప్పుడు 84 లక్షల జీవరాశుల్ని సృజించినట్టు లెక్కించారు బైబిల్ పండితులు.
84 లక్షల జీవరాశుల్ని, అది క్రిములు, కీటకాలు, పురుగులు, పక్షులు, ఎగిరేవి, నడిచేవి, ఇక ఇవన్నిటిని గుర్తించే, అందులో కొంచెం వెరైటీ గలవాడు మనుష్యుడు, కొంచెం అన్నిటికీ భిన్నమైన వాడు మనుష్యుడు, జ్ఞానం గలవాడు మనుష్యుడు, దేవుని స్వరూపం గలవాడు మనుష్యుడు, ఆయన కంటే కొంచెం తక్కువగా చేసినందుకు ఆ మనుష్యుడు. అందుచేత మనిషి నరుడు అన్నారు. నరుడు అని అంటే నరుడికి 4 కాలాలు అంటారు కదా. నరుడికి 4 కాలాలు. ఈ 4 కాలాలు ఏ కాలం ఎట్లా ఉంటుందో తెలీదు. ఒకటి బాల్యము, రెండోది యవనము, మూడోది కౌమారము, నాలుగోది వృద్ధాప్యం. ఇప్పుడు బాల్యము తెలిసి తెలియకుండా మాట్లాడతాడు. ఈ యవన దశ అంతా ఏతులు హెచ్చులు గొప్పలే, అన్ని గొప్పలు చెప్పుకుంటూ పోతారు. యవన దశ కదా, ఇది అట్లా ఇది ఇట్లా అని చెప్పుకుంటారు. తర్వాత కౌమారం అంటే అప్పటికే సగం వంగింది, మైండ్, బలం అన్నీ వంగాయి. ఇక ఇక అప్పుడు చెప్పేవి కొంచెం సబాబుగానే ఉంటాయి. వృద్ధాప్యం, ఇక ఏమి లేదు, నా వల్ల కాదు, దేవుడే చేస్తాడు, ఇక నా వల్ల ఏమవుతుంది, నేను కాటికి కాళ్ళును కూటికి చేతులు చాపుకుని ఉన్నాను అని సరెండర్ అయిపోతాడు. అందుకనే 4 కాలాలు అనుభవించిన నరుడు అని మాట్లాడాడు. నరుడు, నేను నరుడును కాను, నేను పురుగును అన్నాడు. మరి పురుగు ఏంటిది? దేవుడు సృష్టించిన వాటిలో పురుగులు, క్రిములు, కీటకాలు, వీటిని ఏమంటారంటే ఇన్సెక్ట్స్ అంటారు. ఇన్సెక్ట్స్ అంటే అవి చాలా అసహ్యంగా ఉంటాయి, వాటి దగ్గర చాలా దుర్వాసన వస్తుంది. కొంచెం పసర పురుగులు ఉంటాయి కొన్ని, అవి మన వానాకాలంలో వర్షం వచ్చిన తర్వాత వస్తాయి, పసర వాసనే వస్తాయి. అసలు అది ఎక్కడున్నా సరే అర్థమైపోద్ది మనకి. ఆ పురుగుల్ని చూస్తే మనం ఇష్టపడలేం, దాన్ని మనం చేర్చుకోలేం, దాన్ని బుద్ధిపూర్వకంగా సంతోషంగా చూడలేం. కొన్ని ఉంటాయి కానీ మనం కనిపించవు. ఈ సృష్టిలో, దేవుడు సృష్టించిన సృష్టిలో పురుగు అనే మాటకు వచ్చినప్పటికీ, అందుకనే కింద లైన్లో చెప్పాడు కదా, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. ఈ ప్రజలు లేకపోతే ఈ నరులు నన్ను తృణీకరిస్తున్నారు, నిందించారు. ఈ నిందలు లేక ఈ తృణీకారం అంటే రిజెక్ట్ చేయటం, వద్దు అని చెప్పటం, లేక అది కుదరదు అని చెప్పటం, లేకపోతే ఇది అసలే వద్దు అని చెప్పడానికి తృణీకరించటం, రిజెక్ట్ చేయటం అన్నమాట. వాళ్ళు చేష్టలు, వాళ్ళ క్రియలు, వాళ్ళ మాటలు, వాళ్ళ యొక్క అంతరంగం. ఇప్పుడు మనం అందరికీ అర్థమయ్యే భాషలో ఒక్క మాట చెప్తాను. మన ఏరియాలో కృష్ణ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చాలా మంది కువైట్కి వెళ్తారు కదా. కువైట్లో పని చేసుకుని బ్రతికి వస్తారు. వచ్చినప్పుడు బంగారం, అక్కడ చాలా ఖరీదైన దుస్తులు, చెప్పులు, మంచి సూట్ కేసులు పట్టుకుని చాలా ఖరీదైన సువాసనలు చల్లుకుని వస్తారు. వచ్చినప్పుడు చాలా ఆర్భాటంతో వస్తారు. వెళ్ళినప్పుడు కూడా చాలా దిగులుగా, బెంగతో వెళ్తారు. అప్పులు చేసుకుని వెళ్తారు. వచ్చినప్పుడు మంచిగా అప్పులు తీరిపోయి మంచిగా వస్తారు. వచ్చినప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు చెప్తారు, ఎందుకంటే వీళ్ళకి జ్ఞానం ఉండదు, అంటే దైవికమైన జ్ఞానం లేక దైవికమైనటువంటి నాలెడ్జ్ లేదు. అందుకని ఇష్టానుసారంగా ఎన్ని గొప్పలు చెప్తారో, ఇక బిల్డింగ్ కట్టేస్తాం, ఎకరాలు కొనేస్తాం, కార్లు కొనేస్తాం, మేము పెళ్ళిళ్ళు ఆర్భాటంగా గాల్లోనే చేసేస్తాం అన్నంతటి ఆర్భాటాలు చేస్తారు. ఇదొక రకమైనటువంటి ఇది నరుడు యొక్క శాస్త్రంలో ఇది ఒకటి అన్నట్టు. ఆ తర్వాత ఒక నెల రోజుల్లో అందరూ వచ్చి వెళ్ళిపోతారు, చూసేసి అన్నీ అయిపోయిన తర్వాత ఇక సెంటు కంపులు పోయి చెమట కంపులు మిగుద్దిగా. ఆ తర్వాత ఉన్న చెట్లు, ఇక బంగారాలు ఏమంటాయి, టేప్ రికార్డులు అమ్మేసుకుని మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇవంతా మనం చూస్తూనే ఉన్నాం. ఈ భూమి మీద మనం దేవుని చేత ఇవ్వబడిన ఈ ఆత్మ చేత ఇక్కడికి వచ్చాం. ఇక్కడ అధిక బలం ఉన్నచో 80, అంతే. ఇదంతా ఆయాసమే, దుఃఖమే. మరలా తిరిగి మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలి. 90వ కీర్తన ప్రకారంగా 90వ కీర్తనలు చెప్పాడు కదా, దేవుడు తిరిగి రమ్మని కోరుతా ఉన్నాడని చెప్తుంది బైబిల్. అక్కడికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఏం చేయాలి?
అక్కడ ఏమేం చేస్తే వెళతాం, ఆ నిష్ట నియమాలన్నీ అక్కడ రాశాడు. ఇక్కడ అందుచేత నేను నరుడును కాను హెచ్చించుకోవడానికి, గొప్పలు చెప్పడానికి. ఆల్రెడీ అనుభవిస్తున్నా గూడా. నేనంటే భయం. నా యుద్ధంలో ఎవడు కూడా నా ముందు నిలబడ్డు. నా కత్తి తిప్పడం బాగా వస్తది. నేను అసలు గుండెలు లేని మనిషిని. నాకు ధైర్యం ఎక్కువ. అది, ఇది అని అసలు దావీదు ఒక్క మాట కూడా చెప్పడు. ఆయన అందుకనే నేను నరుడినే కాను చెప్పడానికి. నరులు చెప్పుకుంటారు నేను నరుడును గాను. మరి నేనెవరిని అంటే పురుగును అంటాడు. ఈ దినాలలో సంఘాల్లో ఉన్న వాళ్ళందరూ పురుగులే అని చెప్పాలి. ఎందుకంటే పురుగు ఎవరికి ఇష్టంగా ఉండదు. పురుగు ఎవరికి హెచ్చించుకునేది కాదు. పురుగు ఎవరి మీద తిరుగుబాటు చేసేది కాదు. కక్ష, కోపం, సాధింపులు పురుగుకి ఉండవు. ఈవేళ చస్తే రేపు 2 అంటాం. ఊరికే మాటలంటాం తప్ప దాని అనుభవంలోకి తీసుకోం. ఇక ఈ విషయానికొస్తే పురుగులు అనే మాట గురించి వస్తే నేను 2, 3 మాటలు చెప్పగలను గానీ, ఒకసారి మనం యోబు గ్రంథంలో 25వ అధ్యాయంలో 6వ వాక్యాన్ని చదువుదాం. చూడండి. యోబు గ్రంథము 25వ అధ్యాయము 6వ వాక్యం. మరి నిశ్చయముగా ఆ! పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రము కానేరడు గదా! ఆమేన్. యేసయ్యకి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఎంత చక్కని మాట చెప్పాడు చూడండి. ఎట్లా అంట పురుగుల గురించి మాట్లాడుతాడు. ఇక నరుడు పురుగు వంటి వాడు. నరులు పురుగులే. ఈ పురుగులు నేను ఒకసారి డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ అని ఉంటది ఇక్కడ నల్గొండ జిల్లాలో. అది నీరెడిచెర్ల అని దగ్గరగా ఉంటుంది మాకు. అక్కడ వాకింగ్ చెప్పడానికి ఎట్లాగో వెళ్ళాను. డక్కన్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరూ ఆంధ్రోళ్ళే. అయితే నన్ను పిలిస్తే పోయినా. నాకు పరిచయం చేయడానికి ఆ ఇంటోళ్ళు ఒక పావుని ఏర్పాటు చేశాడు. అంకుల్‌కి ఏదన్నా కావాలితే దగ్గరుండి చూసుకోరా అని చెప్పాడు. ఆడికి నత్తుంది నాకు తెలవదు. ఇట్లా వానాకాలం ట్యూబ్‌లైట్స్ ఏసాడు. నేను బైబిల్ చదువుకుంటాను చిన్న. నేను ప్రార్థన చేసుకుంటాను. నేను పిలుస్తానులే నువ్వు ఉంటావా అంటే, లేదు అంకుల్ నీతో కూడా నేను ప్రార్థన చేస్తాను. ఆడికి నత్తుంది. ఈ ఏసిన లైట్‌కి పురుగులొస్తున్నాయి. ఆ పురుగులు వస్తుంటే ఆడంటాడు పులుగులు అంటున్నాడు. ఆడికి రాదు అనడం. అంటే నత్తిపోతుంది. నాకు నవ్వొస్తుంది. పులుగులు అంటున్నాడు. పాస్టర్ అంకులు పులుగులొచ్చాయి అన్నాడు. ఇప్పుడు మనం చాలా సార్లు మనం పురుగులమే గాని, మన పురుగుల యొక్క చేష్టల గురించి ప్రభు మాట్లాడుతున్నప్పుడు పురుగట అది పురుగు బుస కొట్టదట. దీనికున్న ప్రధానమైన లక్షణం ఏంటంటే పురుగు బుస కొట్టదు. బుస కొట్టడం అంటే తిరుగుబాటు చేయటం, ఎర్రబడి చూడటం, లేకపోతే నువ్వా నాకు చెప్పింది అన్నట్లుగా చేయటం, అహంభావాన్ని, ఈ అహాన్ని వ్యక్తపరుస్తూ చూసేదాన్ని ఇది బుస కొట్టుట అంటారు. నీవే గనక పురుగు అయితే, నాన్నా అక్కడ చెప్పుల స్టాండ్ దగ్గర కొంచెం క్రమంగా లేవు ఉండిపో చూడు అనేవారు బక్సింగర్‌లోంచే కదా బయటకొచ్చింది ఇది. మన అప్పర్ రూమ్ ప్రేయర్ ఫెలోషిప్ అట్లాగే మన ఫెలోషిప్‌లన్నీ అట్లాగే వచ్చాయనుకోండి. కాకినాడ రామారావుపేటలో స్టార్ట్ అయింది. జోగ్ దానియేలు గారు సామూర్తి నగర్ బాగా మాకు పరిచయం. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. వాళ్ళ తండ్రి గారు కూడా తెలుసు మాకు. జోబ్ డానియేల్ గారు, జాషువా డానియేల్ గారు వీళ్ళందరూ నాకు పరిచయస్తులే. అప్పుడు నాది ఆరంభ దశ. ఇప్పుడు దాదాపు 30 ఏళ్లుగా పరిచర్య చేస్తాను. నా అనుభవంలోంచి ఈ మాట చెప్తున్నాను. బుస కొట్టదు. ఎందుకనంటే గేట్ దగ్గర ఎవరు నిర్ణయిస్తే గేట్ దగ్గరుండి ప్రైజ్ లార్డ్ చెప్పి ఆళ్ళని తీసుకొచ్చి ఒక లైన్‌లో కూర్చోబెడతారు. శబ్దం ఉండదు. మాటలుండవు. వాక్యం నడుస్తా ఉంటది. క్రమం నడుస్తా ఉంటది. అద్భుతమైన ఆ వివరాలు చెప్తున్నప్పుడు చూస్తుంటే బుస కొట్టేది కాదు. పురుగు బుస కొట్టదు. దీని మీద తత్వవేత్త అరిస్టాటిల్, ప్లేటో అని ఉన్నారు కదా! సరే. ఒక్క మాట చెప్తాను మీ అందరూ అర్థం చేసుకోవడానికి. ఒక ఇష్టమైన వ్యక్తి ఒకవేళ ఏదన్నా తేడా పాడైతే, లేదా అననుకూల పరిస్థితిలో ఇష్టమైన వ్యక్తి గదా!
తొందరపడి ఒక్క మాట కూడా అనలేడట. ఈ అరిస్టాటిల్ అంటాడు, మనం దేవునికి ఇష్టమైపోయినాం. ఆయన ఏదైనా అంటాడా? అనడు. అనగలడా? అనలేడు. ఆలోచిస్తాం. మనకి నియమాశ ఎక్కువ. లేకపోతే మనకి ఆ వ్యక్తి మీద అభిమానం ఉంటది. లేకపోతే అరే మొగ పరిచయాలున్నాయి. ఏదో కొత్తోడు మాట్లాడకూడదు గదా! అని మనకు మనం తగ్గించుకుంటూ సున్నితంగా ఆయన లైన్‌లోకి తీసుకురావడానికే ప్లాన్ చేస్తాం. ఆ మాటని అరిస్టాటిల్ మాట్లాడతాడనమాట. అందుచేత బుస కొట్టేది కాదు. కోపం చేసేది కాదు. కక్ష పెట్టేది కాదు. లేకపోతే తిరగబడేది గాదు. లేకపోతే ఇక దాన్ని అనుకున్నట్టుగా చేసేది కాదు. అది పురుగు యొక్క లక్షణమే కాదు. అందుకని పురుగు అయితే బుస కొట్టదు. మనం పురుగైతే దావీదు మహారాజు అదే చెప్పాడు. దీనికి ఉదాహరణగా మీకో మాట చెప్తున్నాను. యేసేపు ఉన్నాడు. ఆళ్ళ అన్నదమ్ములందరూ దాదాపు పెద్దోళ్ళందరూ ఆయన మీద తిరుగుబాటు చేశారు. కొట్టారు. ఆయన్ని నీళ్లు లేని గుంటలోకి తోసేశారు. ఆ తర్వాత ఇక అంగి ఉడబికి అది గొర్రె రక్తాన్ని పూసి వాళ్ళ నాయనకి ఏదో కథ చెప్పారు. అదొక రాంగు కథ. ఇప్పుడు ఆయన ఈ వర్తకులకి, వజ్రాల వర్తకులకి అమ్మేశాడు. ఆ విధంగా ఐగుప్తు దేశానికి చేరిపోయాడు. ఆయన మంచిగా రాజు అయిన తర్వాత అక్కడ సింహాసనంలో కూర్చున్న తర్వాత మరి వీళ్ళందరూ కలుసుకుంటారు. అప్పుడు నన్ను ఎట్ట చేశారు కదరా, నాకు అధికారం ఉంది, ఇప్పుడు మీరు ఏం చేస్తారా అని కక్ష సాధింపుగా ఒక్క మాట కూడా మాటకాడు. కనీసం గట్టిగా మాట్లాడినట్టు కానీ, ఎదిరించినట్టు కానీ, లేకపోతే కించపరిచినట్టు కానీ ఒక్క మాట కూడా మాట్లాడే. ఇదే అసలైన పురుగు. యేసేపు పురుగు వంటివాడు అని చెప్పాలి. ఒకవేళ మాటల్లో పురుగు అంటాం గాని చూడడానికి మనుషులమే. అంటే మనస్తత్వంలో, చేతుల్లో, లేకపోతే మన నడవడికల్లో, లేకపోతే మన విధానంలో ప్రభు యొక్క మార్గాన్ని, ప్రభువుని లేకపోతే అందరికీ పరిచయం చేసే విధానంలో మనం అట్లాగే కనిపియాలి. ఏంటి కనబడ్డండి, ఆ త్రోవను వెళ్ళి వారందరూ తల ఊచుచు భోజనాలు పెట్టేవాడా, రోగులను బాగు చేసేవాడా, సచ్చినోళ్ళు బతికించేవాడా, నువ్వేదో దైవ కుమారుడు అన్నావు కదా, ఓసారి కిందకి దిగిరారు అని, కిందకి దిగిరా అని వాళ్ళు ఎగతాళిగా మాట్లాడారు. ప్రభు వాటికి కూడా ఏమి సమాధానం చెప్పలేదు కానీ అద్భుతంగా అన్నాడు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు ఎరగరు, వాళ్ళని క్షమించు అంటాడు. ఇది అసలే పురుగు విధానం అంటే. దీని గురించిన ఒక వచనాన్ని మీతో చెప్తున్నాను. కీర్తనకారుడైన దావీదు రాసిన కీర్తనే 37వ అధ్యాయంలో 8వ వాక్యాన్ని చదువుదాం. 37వ కీర్తన 8వ వచనం. కోపం మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. చాలు. ఎట్లా భలే మాట చెప్పాడు. కోపం మానము, కోపం అతకనీదు, కోపం ఇష్టపడనీదు, కోపం చేర్చుకోనీదు, చేరదు. ఎందుకంటే వాళ్ళలో కోపం ఉంది. కోపం చాలా భయంకరం. కోపము మానము, ఆగ్రహాన్ని విడిచిపెట్టు. ఆగ్రహం అంటే అవధులు లేకుండా, హద్దులు లేకుండా వస్తా చూడండి, దాన్ని ముక్కోపి అంటారు. ముక్కోపి. ఈ ముక్కోపితనం గలవాడు ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. కోపము మాను, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడొద్దు. నన్ను ఇట్లా అంటారా, నన్ను ఇట్లా అంటాడా, నన్ను ఇది అంటాడా, నాదేంటి, నా బతుకేంటి, వాడు బతుకేంది, గిదిగట్లా గిదిగెట్లా అంటే వీడు ఇంకా సావలేదని అర్థం. నరుడుగానే ఉన్నాడు ఇంకాను. బైబిల్ పట్టుకున్న నరుడు అంతే. కానీ పురుగు లెక్క మారలేదు. పురుగు చావదు, అగ్ని ఆరదు అని ఉంటది. అది మార్కు వార్తలో ఉంటుంది. ఇప్పుడు తీనక్కల టైం కూడా అయింది. ఇంకా 5 నిమిషాల్లో ముగించబోతున్నాను. ఎందుకంటే అర్ధగంట కదా టైము. నేను కూడా టైం మెయింటైన్ చేయాలి. అయితే పురుగు చావదు, అగ్ని ఆరదు అని చెప్పా. ఇక్కడ వ్యసన పడొద్దు. ఒక సందర్భాన్ని పదే పదే తలుచుకోవడం, దాన్నే మనసులో ధ్యానం చేయడం, అదే గుర్తొస్తూ ఉంటది. ఏం చేస్తున్నా అదే గుర్తొస్తుంది. హే తిడుదునా, కొడుదునా, సాధించునా అన్నట్టే ఉంటది.
అందుకని వ్యసనం పడొద్దు. అది కీడుకే కారణం. అది కీడుకు దారి తీస్తది. అప్పుడు నువ్వు మృగం లెక్క అవుతావు. మనుషుడు గాలేవు. మృగం అయిపోతావు. అంచేత సంఘ సంస్కర్త ఏమన్నాడంటే, కోపము మానుము, ఆగ్రహం విడిచిపెట్టు అనే సందర్భం మీద అనుకుంటాను నేను. తన కోపము తన శత్రువు, తన శాంతము తనకు రక్ష వివరింపంగా. కోపం. ఇప్పుడు కోపం అంటాం మానేశారు. అంతా కంప్యూటర్ యుగం కదండి. ఇందులో బీపీ అంటున్నారు. మా అయ్యగారికి బీపీ ఎక్కువ, మా ఇంట్లో బీపీ ఎక్కువ అంటారు. ఏంటి బీపీ అంటే కోపానికి బీపీ అని పేరు పెట్టారు కదా. భలే మాట్లాడతారు కదా. మరి ఇప్పుడే వాక్యం చెప్తుంది, పురుగులు కోపడితే మంచిది కాదు, పురుగులు తిరగబడితే మంచిది కాదు. అందుకనే దావీదు మహారాజు, అయ్యా నేను నరుడును కాదయ్యా, పురుగునయ్యా అని చెప్పాడు. నీవు నేను పురుగు అయితే, ఇంకొక మాట చెప్పి ముగిస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. కోపపడుడి గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఆమేన్. ఆమేన్. వండర్ఫుల్. ఎందుకంటే కోపపడాలి. ఎందుకు? క్రమం చేయటానికి. కోపపడాలి, క్రమం చేయడానికి, దిద్దటానికి, సరిచేయడానికి, ఫలించడానికి కోపపడాలి. కోపపడు, కానీ దాని ద్వారా పాపం చేయొద్దు. కత్తి కర్ర తీసుకుని వెళ్ళిపోతే కత్తి పట్టినోడు కత్తితోనే మరణిస్తాడని ప్రభు ఆయన చెప్పిండు. అప్పటికే మన భాషలో కూడా చెప్పాలంటే చాలా మంది కోపం, ఆగ్రహం, అమ్మో ఒళ్ళు తెలియని కోపం వస్తూ ఉంటది. తెలంగాణలో ఏమంటారంటే, ఇదిగో నాకు సిగం వచ్చిందంటే నేను మనిషినే కాదు సుమా అంటారు. సిగం అంటే ఇట్లా యాప మండలు పట్టుకుని ఇట్లా ఊగుతారు కదా, దాన్ని సిగం అంటారు ఇక్కడ. అందుచేత నాకు సిగం వస్తుంది అంటారు. అది కోపం అన్నట్టు. కోపపడాలి ఎప్పుడు? ఒక మనిషిని సరి చేయడానికి, వాక్యానుసారంగా నడిపించడానికి, క్రమంగా నడిపించడానికి, ఫలించడానికి, దిద్దడానికి, సరిచేయడానికి, కౌసంతా రుద్దేయడానికి. ఇక చేపలో ఉన్న పొట్టు నీసంతా కడిగేయాలంటే కోపం చేయకపోతే ఎట్లా చెప్పండి? మా అయ్యగారికి బీపీ ఎక్కువ అంటారు. బీపీ కాదు, అది ప్రేమ అంతే. అంచేత బైబిల్ చెప్తుంది ఏమనంటే, పురుగు నేర్పిన పాఠం అని నేను నా టైటిల్ గా పెట్టుకున్నాను. పురుగు నేర్పిన పాఠములో పురుగు బుస కొట్టదు, లేక కోపపడదు. పురుగు వెన్నుముక లేదు, పురుగు విరగదు, పురుగు బండ కింద దాచుకుంటది ప్రమాదం లేకుండా. నేను కలిసి దేవుని బండ, యేసుక్రీస్తే కదా బండ, క్రీస్తు అనే బండ కింద మనం ఉండగలిగితే ఆ పురుగు కూడా క్షేమంగా ఉంటది. పురుగు చాలా చిన్నది కదా, కప్పలు తింటాయి, పాములు తింటాయి, కోళ్ళు తింటాయి, అన్ని తినేస్తాయి పురుగుల్ని. అన్నిటికీ లోకువే. అందుకని వాళ్ళు నన్ను నిందించారు, నన్ను బాధ పెట్టారు. ప్రభువా నేను నరుడును కానయ్యా, ఏం చేయాలి అని అద్భుతమైన విషయాన్ని దావీదు చెప్పిన సంగతి దాదాపు వారం రోజులుగా నన్ను ఇది బాధ పెడుతూ ఉంది. ఇది మెసేజ్ తయారు చేసి ఉంచాను. ఫస్ట్ మీకే చెప్పాను. ఇప్పుడు మనం బండ అనే క్రీస్తులో ఉండగలిగితే అద్భుతం. అందుకనే దావీదు నేను పురుగును అని ఒప్పుకున్నాడు, చెప్పాడు. అట్లాగే యోహాన్ అంటాడు, అవును నువ్వు ఎవరివయ్యా బాప్తిజం చేస్తున్నావు, ఎవరు నువ్వు అన్నాడు. అయ్యా నేనైతే నీళ్ళల్లో ఇస్తున్నాను మారు మనసు కోసం, నేనైతే నీళ్ళల్లో ఇస్తాను. నా వెనక ఒక ఆయన వస్తాడు, ఆయన నాకంటే శక్తిమంతుడు, గొప్పోడు. ఆయన అగ్నిలోను పరిశుద్ధాత్మలోను బాప్తిసం ఇస్తాడు. నేను ఆయన చెప్పులు వారులు ఇప్పడానికైనా యోగ్యుడని కాను అని ఒప్పుకున్నాడు. నిజానికి అది కాదు, ఆయన